గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనాన్ని ధ్యానించుకుందాం. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. పౌలు భక్తుడు బర్నబా భక్తుడు ఇద్దరూ కలిసి మొదటి సువార్త దండయాత్రలకు వెళ్ళి సువార్త దండయాత్రలో బలమైన సేవ చేస్తూ ఉంటుండగా యూదులు వీరిని ఎలా వెళ్ళగొట్టారని ఆలోచన చేసినప్పుడు వారికి మంచి ఆలోచన వచ్చిందట. ఈ యొక్క ప్రాంతం నుండి ఈ సువార్థికులను వెళ్ళగొట్టాలి అంటే మనలో ఉన్న భక్తిపరులైనటువంటి కొంతమంది స్త్రీలను రెచ్చగొట్టాలి. ఈ భక్తిపరులైనటువంటి ఈ స్త్రీలు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. పౌలుకి బర్నబాకి గొప్ప దైవ సేవకులకి హింస కలిగించిన వారు ఎవరంట? భక్తిపరులైనటువంటి స్త్రీలు. భక్తిపరులైనటువంటి స్త్రీల ద్వారా వీరికి ఏంటండి సమస్య అంటే, భక్తిపరులైన స్త్రీలే కానీ ఆ భక్తి సత్యముతో కూడిన భక్త, అసత్యంతో కూడిన భక్త. ఈ భక్తిపరులైనటువంటి పురుషులు కాదట, స్త్రీలట. స్త్రీలు ఎంత స్ట్రాంగ్గా చూడండి. దైవ సేవకులను ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టేసి అంత స్ట్రాంగ్ వాళ్ళు. పౌలు భక్తుడు మరొక ఇద్దరు స్త్రీల గురించి చెప్తున్నారు. ఆయన రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఇద్దరు స్త్రీలు ఏళ్ళో భక్తిపరులే కానీ వీళ్ళిద్దరికి పడట్లేదట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రభువునందు ఏక మనసు గలవారయ్యుండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. మీరిద్దరూ మంచి సేవ చేస్తున్నారు కానీ మీ ఇద్దరు ఏక మనసుగా ఉండండమ్మా. సమాధానం లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. భక్తిపరులే కానీ మీలో ఉండవలసిన ప్రేమ ఐక్యత లేదమ్మా. మీరిద్దరూ ఏక మనసుగా ఉండండి, బతిమాలు కొనుచున్నాను మీ ఇద్దరిని. మీరు సంఘంలో చక్కటి ఉపయోగకరంగా ఉంటున్నారు కానీ ఆ భక్తికి తగ్గ క్రియలు, సమాధానం, ప్రేమ, ఆత్మఫలాలు మీలో లేవని పౌలు బాధపడుతున్నారు. గమనించండి, దీన్ని బట్టి మనం చూస్తే భక్తి అంతా కూడా దైవకమైనదిగా ఉంటుంది అనేదానికి ఏమి గ్యారంటీ లేదు. కొంతమందిలో ఆ పైన రూపం చాలా రిలీజియస్గా ఉంటుంది. అంతా వాళ్ళ యొక్క రిలీజియస్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆ భక్తి అంతా ఆత్మీయతని మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. యేసు ప్రభు ఆయన శిష్యులతో ఒక మాట అన్నారు, మీరు ఎన్ని ప్రసంగాలు చేస్తారా, మీరు ఎన్ని అద్భుతాలు చేస్తారా నా శిష్యులుగా, అప్పుడే నా శిష్యులు అనబడతారా అనలేదు యేసు ప్రభు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ద్వారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. లవ్, ప్రేమ. అద్భుతమైన ప్రసంగాలు చేసేయడం ద్వారా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేయడం ద్వారా మీరు నా శిష్యులని అని మీరు గుర్తింపు పొందుతారని లేదు. ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. కాబట్టి మన భక్తి ఆత్మీయతతో కూడిన భక్త లేక లోకానుసారమైన క్రియలతో కూడిన భక్త. పౌలు బర్నబాలను ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టిన స్త్రీలు భక్తిపరులే, ఆత్మీయత కాదు, లోకానుసారమైనటువంటి క్రియలు కలిగిన భక్తిపరులు. ఉదాహరణకి పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ చూడండి. ఈ పరిసయ్యులు, శాస్త్రులు అటండి ప్రతి జీలకర్ర, పుదీనాలో కూడా, ప్రతి చిన్న చిన్న దాంట్లో కూడా స్ట్రిక్ట్గా దశంభాగాలు తీస్తారట. కానీ ప్రేమ, కనికరం ఇవేమి వాళ్ళ దగ్గర ఉండదు. అదేం భక్తి? ఆ భక్తి ఏంటంటే ఒక మతపరమైన భక్తి, ఆత్మీయతతో కూడిన భక్తి కాదు. రాజైన సౌలు చూడండి, దేవునికి బలులు అర్పించేస్తాడన్నాడట. సమూయేలు అంటున్నాడు, ఏంటవి ఆ శాపగ్రస్తమైన జంతువులు ఎందుకు తెస్తున్నావు అంటే, దేవునికి బలి అర్పించడానికంటే. వెంటనే సమూయేలు అంటాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. నువ్వు బలులు అర్పించుట కంటే మాట వినుట మేలని 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం. వీళ్ళు దేవునికి భక్తి చేస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు దేవునికి భక్తి చేస్తున్నారు. ఆ భక్తి వెనకాతల హృదయంలో ఉన్నది ఏంటి దేవుడు చూస్తున్నాడు. ఆత్మీయత ఉందా? పైకి కనబడే భక్తేనా? అననీయ సఫీరాలు అందరిలాగే వారు ఆస్తి నమ్మేసుకుని తెచ్చేసారు, ఆస్తిలో ఉన్న డబ్బు. కానీ వారి అబద్ధాన్ని వారి హృదయంలో పెట్టుకుని మోసం చేసి
ఇంతకే అమ్మేమని చెప్పి కొంత దాచుకొని తెచ్చుకున్నారు. దాచుకుంటే వాళ్ళ సొంత డబ్బు, నువ్వు అంత ఇవ్వకపోయినా ఎవరు అడగరు. కాకపోతే ఎక్కువ మొత్తం అంతా ఇచ్చేస్తున్నామని చెప్పుకుంటూ మళ్ళీ అబద్ధం ఆడవలసిన పనేంటి? ఇదంతా కూడా పైకి భక్తిగా కనబడతారు, లోపల ఆత్మీయత ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో దేవుని యొక్క పవిత్రత, ప్రేమ, పరిశుద్ధత, చక్కటి దీన మనసు ఇవేమీ లేకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే. కాబట్టి ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. నాలో ఉన్నది లోకానుసారమైనటువంటి మతపరమైన భక్త, లేక దేవుడు కోరుకుంటున్న ఆత్మానుసారమైన ఆత్మీయత కలిగిన భక్త అని చెక్ చేసుకుంటూ, ఒకవేళ మనం నిజంగా ఆత్మీయత కలిగిన భక్తి అయితే గలితీ 5:22 ఉన్న ఆత్మఫలాలు ఫలిస్తున్నామా? మనం దేవుని మంచితనమును ఎదుటి వారికి క్రియల రూపంలో చూపిస్తున్నామా? మాటలో, క్రియలో అని ఒకసారి చెక్ చేసుకుంటూ, ఏదన్నా లోపిస్తే నాకు చెప్పు నాయనా అని అడుగుదాం. మన భక్తిని సరి చేసుకుందాం, దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్య ప్రకారంగా మా భక్తిని ఒకసారి మేము సరి చేసుకుంటూ, చెక్ చేసుకుని, సరి చేసుకుని, నీవు ఆశించిన, నీవు కోరిన, మాకు దీవెనకరమైన, ఇతరులకు రక్షణకరమైన భక్తిలో, నీ పరిశుద్ధతలో, నీ ఆత్మీయతలో నడిపించి, నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను సరి అయిన యేసు ప్రభువుకు ప్రీతికరమైన భక్తితో పరిశుద్ధాత్మను నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.